అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా A2 విజయసాయి రెడ్డి గారి పైన సబ్జెక్టు ప్రధానం. అందులో ఈ జిల్లా A1 జగన్ రెడ్డి ఇద్దరి మధ్య సఖ్యత ఎందుకు లోపం వచ్చింది, సబ్జెక్ట్ ఏంటి, తప్పించుకోలేనంత తప్పులు చేశాడు విజయసాయి రెడ్డి. A2నే తప్పించుకోలేనంత అయితే ఇంకా A1 × 10 times, 100 times, మెనీ మోర్ టైమ్స్. ఏదో బతిమిలాలినట్టు, లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పిన మాట. ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే, నన్ను అడిగినారు ఎందుకు గానో వినిన్నాడు అంటే, ఆయన పార్టీ అడుక్కుపోయింది, ఆయన అడుక్కునే అడుగు దశకు జరిగింది, ఇంకా అడుగు దశలోకి చేరుతుంది అనేది ఆయన ఆలోచన. పాపాలు అనేకం చేసినారు, ఇది తప్పించుకోలేరు. నేను ఎప్పుడూ చెప్పిన వేదం నా వాదంలో, వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ అని. నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పినా కూడా, అంతకుముందు చాలా చోట్ల చెప్పిన. వైఎస్ఆర్ ఇక డైనోసార్, జగన్ సార్ బేకార్. ఆ జగన్ సారు నమ్ముకునే వాళ్ళందరూ బికారని. అదే జరుగుతుంది. వాళ్ళ వాదం ఆర్తనాదం. అసలు ఆయన అంటాడు 18 రోజులకే పోయి ఢిల్లీలో అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, రాష్ట్రపతి పాలన అంటాడు. మొన్న పులివెందుల్లో 20 days బ్యాక్ పులివెందులకు వచ్చి ఒక డిఎస్పీ మురళీనాయకుడు, ఆయన మురళీనాయక్ గారిని నేను 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికల్లో స్వయంగా వచ్చింది. నేను కూడా స్వయంగా డిఎస్పీ గారితో మాట్లాడితే అవును సార్ ఈ మాదిరి అంటున్నాడని చర్చకు వచ్చింది మా మంత్రుల దగ్గర, మా వాళ్ళ దగ్గర. ఏమంటే ఇంకా కండకావరం తగ్గలే అతనికి, జమిలి ఎలక్షన్లు వస్తాయనేది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు ఈ దరిద్రం అని బయటకు వచ్చాడు. కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని, ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నేను అందరినీ కోరుతున్నా, మిగతా వాళ్ళను, ఎట్లా పోతుంది పార్టీ, దరిద్రం నుంచి బయటికి రండి. ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడాలా. ఇలాంటి పార్టీ ఉండకూడదు. మన ఆంధ్ర పరువు తీసేసినాడు, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు. విజయసాయి రెడ్డి నిన్ననే అంటాడు, ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు వివేకానంద రెడ్డి కేసు విషయంగా మార్చి 15, 2019 నాడు నీవు స్వయంగా ఆ రోజు గుండెపోటు అని ఎందుకు చెప్పినావు? ఆయన అంటాడు, ఆయనకు ఎవరో ఒక విలేకరి ఫోన్ చేసినాడంట, గుండెపోటుతో చనిపోయినట్టు వార్త అని. దాని క్లారిఫికేషన్లో భాగంగా విజయసాయి రెడ్డి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసినాడంట, ఎంపీ గారికి. ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పినాడంట గుండెపోటు అని, దాని కారణంగా చెప్పినాడు అన్నాడు. కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు, నేను ఎక్కడో ప్రయాణం తెమ్మనోడు పోయిపోతున్నా, నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని. కానీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు విజయసాయి రెడ్డి. అంటే అబద్ధం ఆడను అంటూ, ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు. పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి, ఆ రోజు ఉండబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డే ఫోన్ చేసి గుండెపోటు అని చెప్పడం, సాక్షి పేపర్లోనే గుండెపోటు అని రావడం, సాక్షి టీవీలో, పేపర్ కాదు టీవీలలో స్క్రోలింగ్ నేను స్వయంగా చూశాను, కాలం చూపించారు కూడా అన్ని టీవీలతో పాటు.
కానీ ఈరోజు నాకు తెలిసి ఇక్కడ సాక్షి ఎప్పుడు ఉండదు, ఇప్పుడు కూడా లేదు. అది మామూలే, అది ఇప్పుడు మాయమైపోయింది. అది ఎప్పుడు ఉండదు, తప్పించుకోవడమే. అంటే ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయిరెడ్డి గారు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు. పలికేడు వాడు రామభద్రుడట, పలికించడు వాడు రాముడట అని. అంటే అవినాశరెడ్డి రాముడై రామభద్రుని ద్వారా విజయసాయిరెడ్డి గారికి చెప్పించాడు. అంటే గుండెపోటని. ఆ తర్వాత 1 గంట ప్రాంతంలో ఆ రోజు ఉండబడిన రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే, ఆ రోజు ఉండబడిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి, చంద్రబాబు చెప్పినట్ట ఆయన సీఎంగా ఆపధర్మ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చెప్పినట్ట, నేను బీటెక్ రవి మరికొందరు పోయి మధ్యలో వాళ్ళందరూ ఆడ కడుగుతుంటే ఒకవైపు గోడలకు ఎక్కడంటే కింద ప్లస్ బాత్రూంలో కడుగుతుంటే ఒకవైపు కుట్లేస్తుంటే ఒకవైపు కట్లు కడతాంటే కనికట్లు చెప్తాంటే మధ్యలో మేము దూరి వైరస్ మాదిరి మేము పొడిచి చంపినామంట, నరికినామని పొడిచినామని నరికి షర్మిల గారు చెప్పినట్లు నామినేషన్ ఆమె ఎంపీగా పోటీ చేసినప్పుడు మొన్న 8 నెలల కిందట కడపలో, ఇదే కడపలో సారికేమో చిన్నది, సార్కి అప్పకు జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే అది హత్య, పొడిచినట్టు హత్యా ప్రయత్నం. వాళ్ళ చిన్నాయన్ను స్వయంగా నరికి చెబితే మాత్రం గుండెపోటు. ఆమె స్వయంగా చెప్తాంది షర్మిల గారే. మేము చెప్తున్నాం, ఏంది ఇది, ఎక్కడికి పోతుంది ప్రయాణం? ఈ రాష్ట్రం బాగుపడాలా కాబట్టి అందరికీ మళ్ళీ చెప్తున్నాం, మీ దరిద్రం నుంచి బయటకు రండి, ఆ దరిద్రుని వదలండి, రాజకీయాలు గుడ్ బై చెప్పండి. ఈ రాష్ట్రం బాగుపడాలా, వికసిత్ భారత్ కావాలా, మా మోడీ గారు చెప్పినట్లు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలా. 5వ స్థానంలో ఉంది. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్తున్నాం, మరొక 2 ఇయర్స్ స్పాన్లో 3వ స్థానం రావాలా, 2047కు ప్రపంచంలోనే మొదటి స్థానం రావాలా. అది మా ఆశయం. జగన్ రెడ్డి భారతి కూడా గ్యాప్స్ ఉన్నాయి, అందరికీ తెలిసే జరిగింది. వివేకానంద రెడ్డి హత్య వాళ్ళ ప్రమేయంతోనే జరిగింది. విజయసాయిరెడ్డికి తెలుసు. విజయసాయిరెడ్డి ఇప్పుడు అడిగిన వాళ్ళకి అడిగినంత చెప్తాడు విలేకరులకు, ఏం జరిగింది, ఎక్కడ తప్పులు జరిగినాయి. ఆ రోజు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు బాహుబలి 1 బాహుబలి 2 అని పుష్ప 1 పుష్ప 2ల మాదిరి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఏమి అవకతవకలు, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమి అవకతవకలు, కావాల్సినంత చేశారు. ఇల్లు కట్టమంటే ఇల్లు కట్టరు, తను మాత్రము ఎన్ని చోట్లలో ఇల్లు, బెంగళూరు ప్యాలెస్, హైదరాబాద్ ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్, ఇడుపులవాయ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, ఇప్పుడు పైన వైజాగ్లో మళ్ళీ ఋషిగడ్డ ప్యాలెస్. తనకు ధనదాహానికి అర్థమే లేదు. నేను ఇంతకుముందు చెప్పిన అనంత పద్మనాభ స్వామికి ఆయనకు దేవునికి ఒకే నేలమాలిగ, ఈ అనంత జగన్నాథ స్వామికి అనంతమైన నేలమాలిగలు. ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం, ఇష్టం వచ్చినట్టు దోపిడీ. ఒక ఐఏఎస్ ఆఫీసరు పాపం కరోనా వచ్చినప్పుడు, అయ్యా కరోనాలో ప్రమాదము, ఏదన్నా మనము సరిగా మాస్క్ గురించి సుధాకర్ అనే ఒక డాక్టర్ని అడిగితే ఆయనను గట్టిగా వీధిని వీడ్చి కొట్టారు. మనం వీడియో చేయడం కరెక్ట్ కాదంటే మీ సలహా అవసరంలే, రోజు రాత్రిపూట 10-11కు 10 గంటల పిఎం అంటారు, రాత్రిపూట 10-11 గంటల మధ్య వాళ్ళని లైన్లోకి వస్తాడట రాజశేఖర్ గారు, అన్ని సలహాలు ఇస్తాడట. నాకు అది వింటే ఎట్లుందంటే, ఈ డెమోక్రసీలో జగదేక వీరుడు అతిలేక సుందరులో ఒక విలను అందరినీ ప్రజలను కూర్చోబెట్టుకుంటాడు, పల్లె ప్రజలను, కొందరు అమాయకులను కూర్చోబెట్టుకొని మీకోసం ఇప్పుడే దేవునితో మాట్లాడొచ్చినా అని, మీకోసం ఇప్పుడే దేవునితో మాట్లాడొచ్చినా అని. అట్లా ఆయన, ఇది ఆయన మభ్యపెట్టే విధానం. ఎక్కడ లేని విధంగా అబద్ధాలు, ఎక్కడ లేని విధంగా తప్పులు. ఇది తెలుసుకొని విజయసాయిరెడ్డి గారు ఇక తట్టుకోలేక ఇరక్కపోతాను అని తెలిసి బయటికి రావడం జరిగింది. ఈడీ విచారణ జరిగింది. చాలామంది పత్రికల్లో ఇప్పుడు ఈయన బీజేపీలో చేరబోతున్నాడు, లేదు పవన్ కళ్యాణ్ గారితో బాగా స్నేహితమని మాట్లాడినాడు.
లేదు తెలుగుదేశం వాళ్ళు కూడా సర్దుకున్నారని అందరి ప్రయత్నము అని. ఏం ప్రయత్నంలో ఎవరి దగ్గరికి ఏం పోలే, ఈయన అందరి చుట్టూ తిరిగింటాడు. ఆయన చుట్టూ ఎవరు తిరిగారు, మీరేమన్నా మేకప్ చేశారా అంటే ఆయన అందరినీ మేకప్ చేసేవాడు విజయసాయి రెడ్డి. ఇన్ని ట్వీట్లో ఎక్కడ ఏమి చేసేది లేదు. ఈ జిల్లా సర్వనాశనమైంది ఆయన వల్ల, ఈ రాష్ట్రం సర్వనాశనమైంది. మళ్ళీ నేనే వస్తా అనేది. కాబట్టి నేను అందరినీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, విజయసాయి రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని అనేక తప్పులు చేసినానే తప్పుకున్నాడు, ఇంకా తప్పించుకోలేక ఇంకా మీరు పోతారు, మీ దరిద్రము పోతుంది. ఆ దరిద్రుని వదలండి. ఇది రేపు మార్చి 15 నాటికి 6 సంవత్సరాలు కూడా నిండుతుంది. అంటే మరొక 2 నెలలు మాత్రమే గ్యాప్ ఉంది. నీ దృష్టిలో పెట్టుకొని నేను మొన్న స్వయంగా అమిత్ షా గారికి సీరియస్గా తీసుకోండి, ఇది వివేకానంద రెడ్డి కేసు సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు షర్మిల గారే చెప్తున్నారు, నేను నెంబర్లు FIR నెంబరు మార్చి 15 ఒకటి, సిబిఐ వాళ్ళు కూడా మరొక నెంబర్ ఇచ్చారు. 2 నెంబర్లు ఉటకిస్తూ ఇంకా మిగతా ఇచ్చారు కూడా, పాత కేసులు కొత్త కేసులు అన్ని పరిగెత్తించడానికి కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. కోర్టులో డిలే జరుగుతుంది, సిబిఐ వాళ్ళను కూడా ప్రోత్సహించండి, స్పీడప్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని పత్రికలో ఆ రోజు వాళ్ళు ఎవరో విలేకరులు అక్కడ అడిగిన వాళ్ళకి చెప్తున్నాం, మీ ద్వారా చెప్తున్నాం, స్పీడప్ చేయాల్సిందే. ఆలస్యం అమృతం కూడా విషయం అవుతుంది. డిలేడ్ జస్టిస్ డినైడ్ అని కూడా అది కూడా చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.